వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. గతంలో షేక్ హసీనా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లోకి ఒక బిగ్ లీడర్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఎవరో కాదు, బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా. దాదాపు 6 ఏళ్ల తర్వాత అనారోగ్యం, జైలు జీవితం తర్వాత ఆమె తిరిగి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ఆమె పార్టీ బిఎన్పి ప్రకటించింది. ఈ ఎంట్రీ బంగ్లాదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది? ద బేగంల యుద్ధం బంగ్లాదేశ్ పాలిటిక్స్ ని ఎప్పుడూ ఒక డ్రామాటిక్ నెరేటివ్ లా నడిపించింది ఈ రెండు విమెన్ పవర్స్. ఒకవైపు షేక్ హసీనా, మరోవైపు ఖలీదా జియా. ఈ రైవల్రీ హసీనా ఫాదర్ షేక్ ముజీబర్ రెహమాన్ హత్యతో స్టార్ట్ అయింది. 1981లో ఖలీదా జియా భర్త అప్పటి ప్రెసిడెంట్ జియావుర్ రెహమాన్ హత్య తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఐరన్ లేడీ మొదట్లో అనుభవం లేని వ్యక్తి అని విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఫైనల్ గా హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్యమానికి ప్రాణం పోసి టాప్ లీడర్ గా ఎదిగారు. ఇప్పుడు షీఈస్ బ్యాక్. దాదాపు 80 ఏళ్ల ఈ పొలిటికల్ ఐకాన్ అనారోగ్యం, జైలు శిక్షతో చాలా సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నారు. 2018లో కరప్షన్ కేసుల్లో దోషిగా తేలి విదేశాల్లో ట్రీట్మెంట్ కు కూడా వెళ్లలేకపోయారు. కానీ ఆగస్ట్ 2024లో హసీనా గవర్నమెంట్ పడిపోయిన కొద్దిసేపటికే ఆమె బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన ఖలీదా జియా ఇప్పుడు ఏకంగా 3 వేర్వేరు నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారని బిఎన్పి ప్రకటించింది. ఇది కేవలం ఖలీదా జియా ఎంట్రీ మాత్రమే కాదు. ఆమెతో పాటు 2008 నుంచి బ్రిటన్ లో ఉన్న ఆమె సన్ తారిక్ రెహమాన్ కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అంతేకాదు, షేక్ హసీనాపై గ్రెనేడ్ దాడి కేసులో జీవిత ఖైదు అనుభవించి రీసెంట్ గా నిర్దోషిగా రిలీజ్ అయిన పార్టీ లీడర్ అలంగీర్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ పవర్ఫుల్ టీం మళ్ళీ పాలిటిక్స్ ని ఓన్ చేసుకుంటే బంగ్లాదేశ్ పాలిటిక్స్ స్టోరీ మరింత డ్రామాటిక్ గా మారుతుంది అనడంలో నో డౌట్.